పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో? ఒక హీరోని చూసి అబ్బా ఏమున్నాడు అనిపించిన హీరో? నాకు ప్రభాస్ గారే ఫస్ట్ క్రష్ చెప్పాలంటే. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఫస్ట్ చూసాను నేను. ఆర్య మీద నాకు చాలా లవ్ అయింది అప్పుడు. ఆర్య అంటే ఫస్ట్ ఆ మూవీ సాంగ్స్ అని నేను బై హెడ్ చేసుకున్నా. అంత నచ్చింది నాకు ఆ మూవీ. అప్పుడు కర్ణాటకలో ఆర్య మూవీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. సో నాకు ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ ఆర్య గారితోనే, మీన్స్ అల్లు అర్జున్ తోనే. ఓకే ఓకే. సాంగ్స్ బాగా పాడతారు కదా మీరు? పాడతాను కదా. తెలుగు అంతా ఎక్కువగా ఏం తెలియదు. ఏదైనా ఒక 2 కన్నడ lines పాడండి. కన్నడ చాలా తెలుసు. తెలుగులో ఏం చెప్పాలి? మళ్ళీ మీరు కెమెరాని ఆపేసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. నేను సో సాంగ్ కన్నడలో పాడండి, నో ప్రాబ్లం. తెలుగులో నాకు లిరిక్స్ ఏమేమో అవుతుందండి. నేను మాట్లాడితేనే డబుల్ మీనింగ్ అయిపోతుంది లిరిక్స్ మొత్తము. నేనేనో చెప్తే అది ఎక్కడో కనెక్ట్ నో అయిపోతుంది. ప్రాబ్లం. ఇప్పుడు వచ్చాడు ఏదో ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చారు ఒక షోకి. నేను ఇప్పుడే మన షోకి వచ్చాడు అని చెప్పాను. అంతే అక్కడే పడిపోయింది మన డైరెక్టర్. అయ్యో తాయి తల్లి, వాళ్ళకి వెళ్ళి వచ్చాడు అని చెప్పావు కదా, వచ్చారు రెస్పెక్ట్ వాళ్ళు చూస్తే వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తారు. ఓ పర్వాలేదు, నాకు వచ్చాడు అని చెప్పిన ఫస్ట్ ఆర్టిస్ట్ నువ్వే మంచిగా చేస్తే చెప్పావు అని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఎవరెవరు ఇది ఒక్కటేమో వీళ్ళతో కృష్ణ భగవాన్ సార్తో అలా అయింది, పోసాని కృష్ణ గారితో అలా అయింది, పోసాని రాజా నేనో చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళకి తెలియకుండా నేను మాట్లాడతాను కదా, అది వాళ్ళకి ఒకటేం, వాళ్ళు మంచి హార్ట్ అంటే ఓకే. ఇంకెవరికో కోపం వచ్చేసి ఏంటి వాళ్ళు సింగులర్ వర్డ్ గా మాట్లాడతారని తిట్టేస్తారు. ఓకే. సో ఒక సాంగ్ ప్లీజ్. సాంగ్ ఏం సాంగ్ చెప్పు? ఏదైనా పర్వాలేదు. నువ్వే మాయం చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని, క్షణం మాగనంటుంది ఓణి, మరీ చిలిపిది వయసు గాని, హయ్యా హయ్యా రే హయ్యా, ఎటు పోతుందో ఏమో మరి, సయ్యా రే సయ్యా, ఆగనంటుంది ఏమో మరి ఏనా మీ మనసులో చెప్పేశారనుకుంటా. సో బానే పాడుతున్నారు. నా అమ్మ సింగర్. సో నాకు సింగింగ్ గురించి కొంచెం టచ్ ఉంది. ఇప్పుడు టచ్ వదిలేసాను, చాలా రోజుల నుంచి సాంగ్ పాడలేదు. బట్ ముందు నేను కొంచెం సంగీతం నేర్పించుకున్నాను, పర్వాలేదు వస్తుంది. ఓకే.